వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు స్వామి సమర్థ గారు ప్రకటమైన దినం అన్నమాట. అందువలన ఆయనతో గురించి నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఆయన నా మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించింది. నాకు చాలా చమత్కారంగా ఉంటుంది, చాలా నచ్చుద్ది అనమాట. అందరికీ ఈ విషయం చెప్తూ ఉంటాను, ఆయన ఎంత గ్రేటు. నా జీవితంలో ఇట్లా చిన్న లీల చేశారు, అది ఫన్నీగా ఉంటుందన్నమాట. గురుచరిత్ర పారాయణలు అయిపోయినాక అనుకున్నన్ని పారాయణలు అయిపోయినాక ప్రతి పారాయణ చివర నేను ఒక 10 రూపాయలు హుండీలో ఒక కుండ తెచ్చుకుని కుండలో వేసుకునేదాన్ని అనమాట. అలా నేను 108 పారాయణలు అనుకున్నాను. అవి అయిపోయినాక 1080 అయింది. ఈ డబ్బులు స్వామి వారికి గురుచరిత్ర ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్ళాలని మా తండ్రి గారితో, తల్లిగారితో, అక్క చెల్లెలతో మేమంతా గాన్గాపూర్ వెళ్ళాం. అక్కడ పంతులు గారికి నేను ఏదైతే పారాయణ చేసినప్పుడు పక్కన పెట్టుకున్నానో 10 రూపాయలు అవి ఇచ్చి, ఇటు స్వామి దగ్గర అంటే మఠం దగ్గరను, అటు సంగమం దగ్గర రెండిటికి కూడా అన్నదానానికి ఏర్పాట్లు చేయమని ఒక పంతులు గారికి ఇచ్చారనమాట. సరే, మర్నాడు పొద్దున మేము స్వామి మఠం దగ్గర పాదుకలకి చక్కగా రుద్రాభిషేకం చేసుకుని పంతులు గారు ఇచ్చిన ప్రసాదాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఒక వీధిలో నుంచుని అందరికీ పంచిపెట్టాం, మా ఫ్యామిలీ అంతా కూడా. తర్వాత అక్కడే పక్కన కుక్క వస్తే కొంతమంది తెలియక తోలేస్తుంటే వద్దని చెప్పి అవి కూడా స్వామి రూపమే అని అక్కడ వాటికి కూడా వేసాము. అలాగే మాది ఇచ్చింది అయిపోయిన తర్వాత మేము కూడా పక్క వీధుల్లో 4-5 వీధులు తిరిగి అక్కడ వాళ్ళు ఏదైతే ప్రసాదాలు పెడుతున్నారు దాన్ని వాళ్ళని అడుక్కొని మేము కూడా పళ్ళెం పట్టుకుని అందరి దగ్గర కూడా ప్రసాదాలు తీసుకుని వచ్చాం. ప్రసాదాలు మేము అడుక్కుని తెచ్చుకున్నాం. అలాగే కొంతమందికి ప్రసాదాలు వితరణ కూడా చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ సంగమానికి వెళ్ళిపోయి అక్కడ కూడా మేము దర్శనాలు చేసుకుని చెట్టు ఉంటే చెట్టుకు ప్రదక్షిణాలు చేసుకున్నాము. తర్వాత అక్కడ కూడా మేము ప్రసాదాలు వితరణ చేసుకుని మళ్ళీ వచ్చి మేము ఏదైతే ప్రసాదాలు అడుక్కు తెచ్చుకున్నామో వాటిని అందరికీ పళ్ళాలు వేసి పంతులు గారు చక్కగా అందరికీ పెట్టారు. తర్వాత వాళ్ళు కూడా మిగతా అన్నాలు వండి పెట్టారనమాట. అన్నం తిని మాకు వచ్చిన దక్షిణాది పంతులు గారికి అంతా ఇచ్చి అక్కడ నుంచి సమర్థ స్వామి ఆశ్రమానికి బయలుదేరాం. గాన్గాపూర్ నుంచి ఒక 2-3 గంటలు 4 గంటలు గుర్తులేదు సరిగ్గా, 4 గంటల లోపల సమర్థ స్వామి ఆశ్రమానికి వెళ్ళామన్నమాట. అప్పటికి అక్కడ చీకటి పడుతూ ఉన్నది. ఒక పెద్ద హాల్ తీసుకుని అక్కడంతా సామాన్లు పెట్టుకుని చక్కగా స్నానాలు అవి చేసి స్వామివారి మందిరం ఉంటే అక్కడికి వెళ్ళాం. సాయంత్రం హారతి పాటలు అన్నీ చూసుకున్నాం. కొత్త ప్రదేశం, అక్కడ భోజనాలు ఎలా దొరుకుతాయి ఏంటంటే మేమున్న హాల్ తీసుకున్న దగ్గరే అన్నదానం ఉంది. స్వామివారి అన్నదానం అంటే ప్రసాదం, అక్కడ తినాలనుకుని అక్కడ లైన్లో నుంచున్నాం. అయితే ఆ సమయానికి నేను గురుచరిత్ర చదివాను కానీ స్వామి గురుచరిత్ర తర్వాత అవతారమే కానీ ఆయన చేసిన లీలలు అవి అంతగా చదవలేదు. ఆ పుస్తకం అప్పుడు మా అక్క తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ ఇప్పుడైనా చదువుకోండి అని ఇస్తే మా అద్దరు ఇంకా మిగతా వాళ్ళు ఆ పుస్తకం చదువుతున్నారు. సరే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు ట్రావెలింగ్లోనే చదువుతామని నామం చేసుకుంటూ కూర్చున్నాం అనమాట. అయితే మనసులో ఒక బాధ ఉంది. ఏంటంటే బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి టిఫిన్ తింటే బాగుండు, కానీ ఇక్కడ ప్రసాదం. అసలు ఎందుకు ఈ బాధ అంటే మన తెలుగు ప్రాంతాల్లో కానీ మన భక్తులు ఏం చేస్తారు, స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు పొద్దున అన్నం తింటే రాత్రికి మనం టిఫిన్లు పళ్ళు అలాంటివి తినాలనుకుంటాం కదా, అలాగే ఏకభుక్తం అనుకుంటాం. ఆ లెక్కలో పొద్దున ఎలాగూ గాన్గాపూర్లో భోజనం చేసాం. ఇక్కడ ఏదైనా టిఫిన్ దొరికితే బాగుండు, ఉపవాసం ఉండాలి కదా మనము, టిఫిన్ తినాలి, అన్నం దొరకదు. ఇక్కడ అన్నం పెడితే ఎలాగా, బయటికి వెళ్ళడానికి లేదు, స్వామివారి ప్రసాదం తినాలని ఒక పక్క ఉంది, ఇంకోటి అన్నం తినకూడదు, టిఫిన్ తినాలని కోరిక. ఇది నేను మా వదిన ఆ హాల్లో కూర్చుని ప్రసాదం హాల్లో కూర్చుని ఇలా మాట్లాడుకుంటూ అయ్యో ఉపవాసం ఉండాలి కదా, ఈరోజు మనకు ఉపవాసం కుదరట్లేదే అనుకుంటున్నాం. అప్పుడు పళ్ళెం వడ్డించే వాళ్ళు వచ్చారు. వచ్చి ఏంటి హాప్ ఉపవాస్ హై అని హిందీలో అడిగారు. అవునండి, మేము ఉపవాస్ హై అని మేము కూడా చెప్పాం. ఆ ఉపవాసం ఉన్న వెంటనే అన్నం పళ్ళెం వేసింది. అన్నం పళ్ళెం తీసేసి చిన్న టిఫిన్ పళ్ళెం వేశారు. ఇంకేముంది, మనకి టిఫిన్లు వచ్చేస్తాయి, తినేసాం, మన లెక్క ప్రకారం మనం ఉపవాసం ఉంటామని గంతులు వేసుకుంటూ మనసులో ఆనందంగా ఉంటే ఒక 2 పల్లి ఉండలు బెల్లంతో తొక్కి చేసి పెద్దవి
ఉండలన్నమాట. మన బాంతాయి కాయ ఎంత ఉంటాయి ఆ ఉండలు 2 చేసుకొచ్చి ఉపవాసాయి అనుకుంటే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకేం చేస్తాం, నోరు మూసుకుని ఆ 2 మిగతా వాళ్ళకి చూస్తే చక్కగా చపాతీలు ఉంటున్నాయి, అన్నాలు వడ్డించుకుంటున్నారు. నేను వెళ్ళి మా అన్నకి ఉపవాసాయి అని చెప్పు, నీకు అప్పుడు ఉపవాసం పెడతారు, లేకపోతే అన్నాలు అవి తినాల్సి వస్తుందని చెప్తే మా అన్న ఏమీ మాట్లాడలే, చక్కగా చపాతీలు అయితే ఏం చేసుకుని తినేశారు. మనకి ఆంధ్ర వాళ్ళకి చపాతీలు తింటే టిఫిన్ తింటే ఉపవాసం ఉన్నట్టే అనుకుంటాం, కానీ ఉత్తరాది వాళ్ళకి చపాతీలు తింటే ఉపవాసం ఉన్నట్టు కాదు. ఇప్పుడు సమర్థ స్వామి వారి శిష్యులు ఎలాగుంటారు ఉపవాసం అంటే, ఈ కన్నడ మహారాష్ట్ర వాళ్ళ ఉపవాసం అంటే వండనివి, నూనె ఉప్పు అలాంటివి తగలకుండా బెల్లము, పల్లీలు దంచిన ఉండలు, అలా పళ్ళు అలాంటివి తిని ఉంటారనమాట. అది మాకు తెలీదు. మేమేమో చక్కగా పల్లీలు ఉండలు పెట్టారు కదా, ఏం మాట్లాడకుండా ఒక ఉండ పక్కకు తీసేసుకుని మా ఇంట్లో అమ్మ నాన్నకి వీళ్ళందరికీ కూడా తీసుకెళ్దామని ఇంకొక 3 ఉండలు 1:30 చొప్పున నేను మా వదిన తిని బయటకు వచ్చా. కడుపు అయితే నిండలేదు. తర్వాత ఇంటికి రూమ్లోకి వెళ్ళి మా వాళ్ళందరికీ మేము తీసుకొచ్చినవన్నీ స్వామివారి ప్రసాద విధి అనుకుంటూ పంచాం. తర్వాత మా నాన్నకి మా విషయం తెలిసి అప్పుడు యాపిల్స్ అవి ఉంటే ఫ్రూట్స్ అవి తీసి ఇచ్చి తినండి అన్నారు. ఒక 2 యాపిల్స్ తిని కడుపు నింపుకుని పడుకున్నాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్వామి సమర్థ దగ్గర నిజంగా సంకల్పం ఏంటి, ఉపవాసం చేయాలి అనుకున్నాం. మన స్టైల్లో కాదు, నిజంగా స్వామివారు ప్రదేశంలో ఎలాగ ఉపవాసం చేస్తారో ఆ విధంగా మాకు ఉపవాసం చేయించారు. అది తలుచుకుని నాకు నవ్వు వస్తుంది. అప్పటి వరకు స్వామి గురించి అంతగా ఎక్కువ తెలియదు, కానీ తర్వాత ప్రయాణంలో స్వామి గురించి నా పుస్తకంలో లీలలు కొన్ని చదివాను. నాకు ఈ స్వామి సమర్థ అంటే ఈరోజు ప్రకటమైన దినము అని చెప్పి తెలిసిన తర్వాత ఈ విషయాన్ని అందరితోనూ పంచుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. సమర్థ స్వామికి జై. ఇంతకీ అక్కలకోట అనమాట, స్వామి ఉండేది అక్కలకోట. గానకాపూర్కి 2-3 గంటల్లో ప్రయాణం చేసొచ్చు. అక్కలకోట స్వామి సమర్థకి జై.